నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. మనకున్న సందేహాలు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, ఒక సందేహం. హ్మ్. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవిస్తారా? 100% హ్మ్. చేసుకున్న వారికి చేసుకున్నంత హ్మ్. మహాదేవ. హ్మ్. మహాదేవ అంటే మహాపాపం, మహాపాతకం. హ్మ్. తల్లిదండ్రులు చేసిన, హ్మ్. అలాగే తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ములు చేసిన, హ్మ్. అంటే తోడబుట్టిన వాళ్ళు చేసిన, హ్మ్. అది తలా చిటికెడు హ్మ్. పాపం. వస్తుంది. ఆ! తలా చిటికెడు చిటికెడు అంటే ఆ ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారో అంతమందికి వస్తుంది. అందరికీ వస్తుంది. అంటే ఆ కుటుంబ సభ్యులందరికీ వస్తుంది. అందుకే కదా వంశకీర్తి, హ్మ్. అదే వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు అని చెప్పేసి మనం సంకల్పం చేసుకుంటాం. సంకల్పం అంటే నేను బాగుండాలి, నా వంశమంతా బాగుండాలి, హ్మ్. నా ఇంటి పేరు అంటే వంశం, నా గోత్రం అంటే పలానా అని ఒక ప్రూఫ్ అంటే ప్రకృతికి. ప్రకృతికి అనగా గాలికి కావచ్చు, అగ్నికి కావచ్చు, హ్మ్. పంచభూతాలనుకోండి సాక్షాత్తు వీళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ సర్టిఫై అనమాట అది. హ్మ్. కాపోతే ఎవరు ఏం చేశారు అన్నది ప్రతిదీ హ్మ్. కౌంట్ అయిపోతుంది. ఎక్కడి దాకా ఎందుకండి? మీరే ఉన్నారు. హ్మ్. మీరు మ్యారీడ్. హ్మ్. పెళ్లి కాకముందు తల్లిదండ్రులు, పెళ్ళైన తర్వాత భర్త. అలాగే నీకొక అవసర నిమిత్తం హ్మ్. ఒక రూ. 1000 లేదా రూ. 1,00,000 ఇచ్చారు. హ్మ్. నువ్వు దాన్ని ఖర్చు పెట్టి ఏం చేశావనేది మళ్ళీ ఒకసారి అడుగుతారు. అవును. అవును గురు. నిన్ను ఏమడుగుతారు? నీకు రూ. 1000 ఇచ్చాను. ఏం ఏం చేశావు అని అడుగుతారు. అవును. అప్పుడు ఆ రూ. 1000కి లెక్కలు చెప్పాలి నువ్వు. హ్మ్. ఆ రూ. 1000కి లెక్కలు చెప్పాలి. ఆ పాపాలకి లెక్క చెప్పాలి. అంటే అవును. మంచి అవుతే మంచే, చెడు చెడైతే అవుతే చెడే. చెడే. హ్మ్. ఆ లెక్క చెప్పాలి. హ్మ్. ఆ లెక్క చెప్పడం అనేది వాళ్ళు చూస్తారు. హ్మ్. కరెక్టా? కాదా? అంటే మంచి కోసం అయితే రైట్. ఓకే. గుడ్ గర్ల్ అంటారు. హ్మ్. అంటే మా అమ్మాయి బంగారం హ్మ్. అంటారు. అందులో ఏదన్నా తప్పుడు లెక్కలున్నాయనుకోండి అదే పాపం. హ్మ్. అదే అదే పాపం. పాపం. ఎవ్వరు క్షమించరు. ఎవరు ఒప్పుకోరు. హ్మ్. ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోరు. నువ్వేం చేశావు? ఎందుకు చేశావు? అని చెప్పేసి నిన్ను ఆర్గ్యుమెంట్ చేస్తూ, హ్మ్. నిన్ను తిడుతూ, దూషిస్తూ హ్మ్. అవసరమైతే కొడతారు కూడా. ఎందుకు కొడతారంటే నువ్వు దానికి సమాధానం చెప్పిన దాన్ని బట్టే. ఏమైంది పెడితే ఖర్చు అని ఎదురు తిరిగావనుకో, వాదించావనుకో హ్మ్. కోపమొచ్చి కొడతారు. హ్మ్. లేదు దానికి కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పి, హ్మ్. లేదు ఇలా అవసరం పెట్టాల్సిందొచ్చింది, పెట్టాను. హ్మ్. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను హ్మ్. అని చెప్పి వాళ్ళకి సంజాయిషి చెప్పుకున్నావనుకో, అప్పుడు గూడక వాళ్ళు ప్రేమిస్తారు. అంటే ఇప్పటికి కూడా నా కూతురు బంగారమే అంటారు. అన్నట్టుగా. అలా చేసిన తప్పు, ఒప్పులనేటివి మనం లెక్కలో ఎలా కౌంట్ చేశామో, హ్మ్. జీవితంలో ఏ టు జెడ్ అన్నీ కూడా లెక్క అనేది హ్మ్. ప్రకృతి చూస్తుంది. ప్రకృతి చూస్తాం. చూస్తుంది. కర్మానుసారం అంటారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటే హ్మ్. మంచి చేసినా తిరిగి వస్తుంది. హ్మ్. మనం పాపం చేసినా మళ్ళీ తిరిగే వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఒక బంతిని మనం గోడకేసి కొట్టామంటే తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. అవును గురు. ఆ టైప్‌లో మంచి చేస్తే మంచే తిరిగొస్తుంది. చెడు చేస్తే చెడే చెడు. తిరిగొస్తుంది. అందుకనేసి మనం చేసేటప్పుడు హ్మ్. ఆలోచించాలి. హ్మ్. ఇది చేయొచ్చా? చేయకూడదా? చేయకూడదు. చేస్తే ఏమవుతుందిలే నా నా అవసరం కొద్దీ నేను బాగుండడానికి, నేను బాగుపడడానికి అని చేస్తారు. హ్మ్. ఆ చేసిన దానివల్ల ఆ చేసిన వాడు బాగుపడడు. హ్మ్. వాడిని నమ్ముకొనున్న వాళ్ళందరూ కూడా బాగుపడరు. హ్మ్. వీడి వల్ల అందరికీ చెడ్డ పేరే. హ్మ్. వీడు చెడిపోతాడు, అందరూ చెడిపోతారు. అదే అవును గురు. చెడపుకురా చెడేవు. చెడేవు హ్మ్. అన్నది 100%. అలా తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలేంటి అంటే, నా నా జీవితం ఎలాగో ఎందుకు పనికి రాకుండా పోయింది. హ్మ్. ఎంత చేసినా, ఏం చేసినా కలిసొచ్చింది ఏమీ లేదు. హ్మ్. నా జీవితం ఎట్లాగో ఇదైపోయింది. నా పిల్లల జీవితమన్నా హ్మ్. బాగుండాలి. నా పిల్లల జీవితం బాగుపడాలి హ్మ్. అని చెప్పేసి నా పిల్లలు హ్మ్. ఎక్కడో ఊహించనంత ఎత్తుకి ఎదగాలి హ్మ్. అనని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేసేటువంటి పాపాలు వాటికి ఇందాక చెప్పినట్టుగా పిల్లలకు కూడా వర్తిస్తుంది. వర్తిస్తుంది. ఆ చేసిన పాపానికి వీళ్ళు హ్మ్. అనుభవించాల్సిందే. హ్మ్. అందుకనేసే మనము చేసేటప్పుడు
ఆలోచించాలి. మనం చేసిన దానివల్ల ఎదుటి వాళ్ళకి నష్టం ఉండకూడదు. అలా అనేసి మనకు కష్టం కలగకూడదు. ఎదుటి వారికి నష్టం ఉండకూడదు. మనము నష్టం ఉండకూడదు. బాగుపడాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నదే మనము పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం అనుసరించి నడుచుకోవాలి. వీటి అన్నిటికీ కూడా తల్లిదండ్రులు కానీ, లేదంటే గురువు కానీ. గురువు అంటే నాలాంటి వాడు. వీలైనంత వరకు ఎక్కువ శాతం చేసే పనిలో ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని సలహా ఇచ్చేది ఎవరంటే గురువు. మార్గదర్శకుడు. మార్గదర్శకుడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు మంచి పేరు తీసుకొస్తే తల్లిదండ్రులు సంతోషపడతారు. చెడ్డ పేరు తీసుకొస్తే సంతోషపడతారు. ఎలా అంటే ఎందుకు సంతోషపడతారంటే వీడు ఏం చేశాడన్నది కాదు. వాడు ఎలా ఉన్నాడనేది కాదు. బాగున్నాడని మాత్రమే సంతోషపడతారు. కానీ దాని వెనక ఉన్నటువంటి తెలియని అంతరార్థం వాళ్ళకి తెలియదు. ఎవరికి? తల్లిదండ్రులకి. బాగున్నాడని మాత్రమే సంతోషపడతాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా పోతున్నారు, ఎట్లా అనేది వీడు చెప్పడు. అవి తెలిసిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు నేను ఎందుకు కన్నానా అని బాధపడతారు. అదేదో ఆ బాధ అనేది కలగకుండా ఉండాలి. అంటే తల్లిదండ్రుల్ని అదే గురువు దైవం. తల్లిదండ్రులే గురువు దైవం చెప్పాలంటే ఇంకా ఒక మాటలో. తల్లి దైవము, తండ్రి గురువు. చాలామంది ఏమనుకుంటారంటే గురువే మార్గదర్శకుడు అనుకుంటారు. తండ్రి పిల్లలు ఎంత మంచి చేస్తున్నా ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకుంటే వాడికి గర్వం వస్తుంది. ఎవరికి? పిల్లలకి. అంటే మా నాన్న ఒప్పుకున్నాడు అంటే అయిపోయి ఇంక వాడికి గర్వము, అహంకారము అన్నీ కూడా పెరిగిపోతాయి. అదే వాడు ఏం చేసినా తల్లి దైవం లాంటిది కాబట్టి ఆమెకు అన్నీ ప్రేమే. వాడు చేసే ప్రతిదీ చిలిపి కానీ, మంచి కానీ ఏదైనా ఆమె సంతోషపడుతుంటుందే తప్ప అంతకంటే ఆమె ఏం చేయలేదు. వాడు కోరినదల్లా తీర్చేది తల్లి, తండ్రి కాదు. ఎందుకంటే తండ్రికి ఒక కండిషన్స్ ఉంటాయి. అందుకే గురువు కాబట్టి ఈ పని చేయొచ్చా, చేయకూడదా, చేస్తే దీనివల్ల వచ్చేటువంటి మంచి ఏమిటి, చెడు ఏమిటి అని చెప్పేసి తను ఆచితూచి ఆలోచనలు చేసి ఎంత ఇష్టమైందైనా, ఎంత లాభమైందైనా కూడా భవిష్యత్తులో ఏదైనా నష్టం జరగబోతుంది, దానివల్ల కష్టాలు రాబోతున్నాయంటే ఇప్పుడే దాన్ని వద్దంటాడు. అందుకే చాలామంది పిల్లలు నేను ఇది చేస్తా, అది చేస్తారంటే తండ్రి డీప్గా ఆలోచన చేస్తాడు. వీళ్ళ ఫ్యూచర్ ఏమిటి, ఇప్పుడు తొందరపడి వీళ్ళకున్న వయసుకి, వీళ్ళకున్నటువంటి మిడిమిడి జ్ఞానానికి దానిపైన ఇష్టపడి చేయాలంటున్నారు. తర్వాత కలగబోయేటువంటి మంచి చెడులు ఏమిటి అని ఆలోచన చేసి అందులో చెడు ఉందంటే అది చేయొద్దంటాడు. కానీ వీడికి ఇష్టం ఉంటుంది. నేను ఏదైనా చేయాలి అనుకుంటే నువ్వు అన్ని ఆటంకాలు వేస్తున్నావు, అన్నిటికి అడ్డుపడుతున్నావు, నువ్వు చేయవు, నన్ను చేయనీవు అని చెప్పేసి పిల్లలు తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే తిట్టను కూడా తిడతారు, కొట్టను కూడా కొడతారు. అదే పాపం. అంటే ఈ రోజు పిల్లలే రేపు తల్లిదండ్రులు. ఈరోజు పిల్లలే రేపు తల్లిదండ్రులు. ఈ పిల్లల తల్లిదండ్రులే ఆల్రెడీ ముందు పిల్లలు. కాబట్టి ఎవరికైనా మనము చేసినటువంటి పాప పుణ్యాలు మంచైనా చెడైనా మనకు వస్తుంటాయి. అందుకనేసి వీలైనంత వరకు పాస్ మార్కులు కావాలి అంటే ఏమిటంటే చిన్న పిల్లవాడు చదువు పైన బాగా దృష్టి పెట్టి చదివాడంటే చివరిలో సంవత్సరం లాస్ట్లో వాడు ఫస్ట్ క్లాస్ వస్తాడు. అలాగే చదువు పైన యాక్టింగ్ చేస్తూ చదివినట్టుగా నటిస్తూ ఎక్కువగా ఆటల మీద ఆలోచనలు పెట్టి ఎక్కువగా తిండి పైన ధ్యాస పెట్టి చదువు పైన ధ్యాస పెట్టకుండా తల్లిదండ్రులు చూసేటప్పటికి చదివినట్టుగా యాక్టింగ్ చేసిన వాడు లాస్ట్లో ఏమవుతాడంటే ఫెయిల్ అవుతాడు. అదే మంచి చెడు. ఫెయిల్ అయింది చెడు, పాస్ అయింది మంచి. అయితే ఇక్కడ జీవితంలో చదువులో ఫెయిల్ అయినవేమో కానీ జీవన విధానం నడవడికలో పాస్ కావాలి, ఫెయిల్ కాకూడదు. జీవితం అనే ఎగ్జామ్లో పాస్ కావాలి అంటే నువ్వు నడుచుకునేదే పుణ్యము. కాబట్టి నీ వల్ల చీమకు కూడా హాని జరగనప్పుడే నువ్వు పుణ్యాత్ముడివి. లేదంటే నువ్వు నడిచే నడవడిక నువ్వు చూసి చీమ కనపడినా దాన్ని తొక్కేసావు అనుకో, అది
మహాపాపమే. ఎందుకంటే దాన్ని తొక్కడం వల్ల అది జీవే. అది ప్రాణం ఉన్నదే. అవును. దాని కాళ్ళు, దాని నడుము, దాని తల, దాని పొట్ట అన్నీ గూడా పగిలి నలిగి హ్మ్. అది చనిపోతుంది. బాధపడుతూ అది చనిపోతూ వీడికి గూడా ఇదే గతి పట్టుగాక అని చెప్పి ఓకే. అది ఓకే. కోరుకొని చనిపోతుంది. ఆ! అందుకే మనుషులుడగా కష్టాలు పడుతూ ఉంటారు. ఓకే. అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. చీమే గదా అని లైట్ తీసుకున్నారు. హ్మ్. మనకంటే పెద్దది ఏనుగు అనుకుందాం. అది మనం తొక్కేస్తే అవును గురుగారు. మన కాళ్ళు చేతులు నలిగి అవును. మనం ఎంత బాధపడుతూ దీని జాతిని నాశనం చేయాలని చెప్పి మనం అనుకుంటాం. అనుకుంటాం. దేని అవును. జాతిని? ఏనుగు. ఏనుగు జాతిని నాశనం చేయాలి అని అనుకుంటాం. అంటే పాపం అనేది అలా వెంటాడుతూనే వస్తుంది. తాడు తన్నేవాడుంటే వాడు తల తన్నేవాడు ఇంకొకడు అన్నట్టుగా ఏది ఏమైనా మనం చేసే పని 10 మందికి హాని కలగకూడదు. ఓకే. 10 మందికి నష్టం మంచి కలగకూడదు. 10 మందికి మంచి జరగకపోయినా జరగాలి. పర్వాలేదు. హ్మ్. కానీ నష్టం అయితే జరగకూడదు. జరగకూడదు. అలా అనేసి నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు. హ్మ్. అలా అనేసి వాళ్ళకు చెడు మాత్రం చేయకూడదు. చెయ్యొద్దు. అదే పాపం. ఓకే గురుగారు. చెడు చేసిందే పుణ్యం. పాపం. ఓహో! చెడు చేసిందే పాపం. పాపం. అంతే కదా! మంచి చేసిందే ఎవరికైనా చెడు పుణ్యం. చేస్తే అది పాపమే కదా! తిరిగి అవును. మళ్ళీ వస్తుంది. అవును. దాన్నే పాపం. తల్లిదండ్రులు చేసిన పాపం హ్మ్. పిల్లలకు కూడా వస్తుంది. మీ నాయన ఇలాంటి వాడు, అంటే మీ అయ్య, మీ తండ్రి హ్మ్. ఇలాంటి వాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏలెత్తి చూపుతూ ఉంటారు. హ్మ్. అదే మంచివాడైతే హ్మ్. మీ నాన్న చాలా గొప్పవాడు. హ్మ్. మీ నాన్న ఎంతో పుణ్యం చేశాడు హ్మ్. అని చెప్పేసి ఆ పాజిటివ్ అనేది, ఆ పుణ్యం అనేది పిల్లలకు కూడా మీకేం వస్తుంది. కావాలో చెప్పండి అని సహాయం చేయడానికి ఎవరైనా కూడా ముందుకొస్తారు. ఓకే. అదే పాపం చేసినట్టయితే, హ్మ్. ఓహ్! వాడి కొడుకువా, పలానా వాడి కొడుకువా, అవును. అవును. మీ నాన్న చాలా పాపాత్ముడు, దుర్మార్గుడు, అంతకంటే వీడు ఇంకా ఎక్కువే ఉంటాడని చెప్పేసి వాడిని దగ్గరికి గూడా రానియ్యరు. ఓకే. అలా పాపపుణ్యాలనేటివి మనం చేసే విధి విధానము, మనం నడుచుకునేటువంటి నడవడికను పట్టే వస్తాయి. ప్రకృతి మనల్ని స్కాన్ చేస్తుంది. అంటే ప్రపంచమంతా మనల్ని చూస్తుంది. హ్మ్. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కానించి ప్రతి ఒక్కరు గూడా ఏ ఏం చేస్తున్నారు? మంచి, చెడులనేది అందరూ లెక్కలు చేస్తూనే ఉన్నారు. అందరూ కౌంటింగ్ చేస్తూనే ఉన్నారు. దాన్నే పాపపుణ్య ఫలితాలు ఇందాక చెప్పుకున్నట్టుగా పిల్లలు చదివిన చదువు లాస్ట్‌లో ఎగ్జామ్ అన్నట్టుగా హ్మ్. మనం చేసినటువంటి పాపపుణ్యాలే మనకు ఫైనల్‌గా మంచవుతే 10 మంది సహకరిస్తారు. మనం చేసిన చెడవుతే 10 మంది మనల్ని ఆ! నిరాకరిస్తారు. నిరాకరిస్తారు, దూషిస్తారు, అవును. ద్వేషిస్తారు. రకరకాలుగా. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ హ్మ్. పాపం, పుణ్యం అనే 2 ఉంటాయి. హ్మ్. ఇందులో పుణ్యం చేయలేకపోయినా పర్వాలేదు గానీ, పాపం మాత్రం చేయకుండా ఉంటే మంచిది. వాళ్ళకదే 10,000. ఓకే గురువు. చేయగలిగితే పుణ్యం చేయండి. అది వంశ వంశ అంటే వంశ మూలాలనంతా కూడా కాపాడుతుంది. ఓకే. వంశ మూలాలనంటే వాళ్ళ కొడుకులు, ఓకే. అలాగే మనమళ్ళు, హ్మ్. అలాగే మునిమనమళ్ళు, అలా వాళ్ళ వంశానంతరం కూడా ఆ పుణ్యం అనేది కాపాడుకుంటూనే వస్తుంది. ఓకే అంటే గురువు. ఎగ్జాంపుల్‌గా చెప్తాం. మనకు ఆర్థికంగా అవసరమొచ్చింది. హ్మ్. ఆర్థికంగా అవసరం వచ్చింది. అవసరమొచ్చింది. నాకే అనుకుందాం నేనే. హ్మ్. నిన్ను నేను అప్పుగా అడిగా. హ్మ్. అప్పుడు ఇవ్వాలి అంటే మీరివ్వాలంటే నాలో ఏమిటి? మంచివాడా? మంచితనం. హ్మ్. మంచితనం ఉందనుకో, పర్వాలేదు ఈయన మంచివాడు. ఈయనకిస్తే మళ్ళీ మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ఇస్తావు. అదే చెడ్డవాడైతే ఇవ్వరు. ఎవరు నువ్వంటావు. అంతే. ఎవరు నువ్వంటావు. అంతే. అలా మనం చేసిన దానికి హ్మ్. ప్రతిఫలం అనేది పుణ్యము. ఓకే. ఆ పాప పుణ్యాలే ఒక ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనే కాదు, అన్నీ. అనేకమైనటువంటి విషయాలలో నష్టాన్ని కలగచేసేది మనం చేసిన పాపం. అలాగే మనకు 10 మంది సహకరించారు, 10 మంది మనకు సహాయపడుతున్నారు, 10 మంది మనల్ని మంచి అని పొగుడుతున్నారు అంటే మనం చేసిన పుణ్యమే. ఓకే గురుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.